ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అడ్డగోలు లెక్కలతో కోట్లు కాజేసిన అక్రమార్కులపై వేటు పడింది. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో సహా సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఎపెక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న హెచ్సీఏ అక్రమార్కుల అవినీతి బాగోతం కూడా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. జిల్లాలో క్రికెట్ డెవలప్మెంట్ పేరుతో దాదాపు 12 కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపిస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పూర్తి ఆధారాలతో సీఐడీని ఆశ్రయించింది. దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు నిగ్గు తేల్చనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తన 3 కీలక కార్యవర్గ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్తో సహా కోశాధికారి సీజే శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. రూల్ 41(6), రూల్ 15(4)D ఆఫ్ ద హెచ్సీఏ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2018 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. నిధుల దుర్వినియోగం, సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై 3 కార్యవర్గ సభ్యులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. 3పై మోసం, చీటింగ్, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది హెచ్సీఏ. ఇప్పటికే హెచ్సీఏలో జరిగిన అవినీతి అక్రమాలపై సీఐడీ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు సీఐడీ అధికారులు. జగన్మోహన్ రావు అండ్ కో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సమ్మర్ క్యాంపుల పేరుతో ఒక్క నెలలోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆధారాలు సేకరించింది సీఐడీ. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించకుండానే తప్పుడు లెక్కలు చూపించి కోట్లు కాజేశారు ప్రెసిడెంట్ జగన్మోహన్, మరికొందరు హెచ్సీఏ పెద్దలు. తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరికొన్ని ఆరోపణలు చేస్తోంది. జిల్లాలో క్రికెట్ డెవలప్మెంట్ పేరుతో 12 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపించడమే కాకుండా కొన్ని ఆధారాలను సీఐడీకి అందజేసింది. టీసీఏకి చెందిన జిల్లాల ప్రతినిధులు సీఐడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ కూడా దర్యాప్తు చేస్తోంది. హెచ్సీఏ జిల్లా యూనిట్ల పేర్లతో డెబిట్ అయినట్లు చూపించినప్పటికీ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ జిల్లా కార్యదర్శులు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత 10 ఏళ్లుగా పలువురు మాజీ హెచ్సీఏ ఆఫీస్ బ్యారర్లు, జిల్లా కార్యదర్శుల పాత్రపై క్రిమినల్ విచారణ, సమగ్ర దర్యాప్తు చేయాలని కార్యదర్శులు డిమాండ్ చేశారు.